లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు ఢిల్లీకి చేరినట్లు తెలుస్తుంది. పీఎస్సీ స్క్రీనింగ్ కమిటీలో ఇప్పటికే 10 ఎంపీ స్థానాల్లోని అభ్యర్థులపై పార్టీ ఏ నిర్ణయానికి వచ్చింది? కొలిక్కి రాని స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి విజయశాంతి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలకు బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషణ కొనసాగుతుంది. నాగర్ కర్నూల్లో అభ్యర్థి ఎంపికపై ఎటు తేలనట్లు సమాచారం. మరోవైపు వరంగల్ ఎంపీ సీటు కోసం దుమ్మటి సాంబయ్య, రమగల్ల పరమేశ్వర్, సర్వే సత్యనారాయణ పోటీ పడుతున్నారు. అలాగే భువనగిరి ఎంపీ స్థానం కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లిస్టు ఎప్పటి వరకు వచ్చే ఛాన్స్ ఉంది? అనిల్, కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన ఒక కసరత్తు అయితే హైదరాబాదులో పూర్తయి ఇక ఢిల్లీకి చేరిందని చెప్పాలి. ఎందుకంటే ఇటు పీఈసీ కావచ్చు, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ భేటీలు పలు దఫాలుగా ఇటు గాంధీభవన్లో జరిగింది. అదేవిధంగా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పలు దఫాలుగా భేటీ అయ్యారు. అయితే 17 పార్లమెంట్ స్థానాలకు 10 పార్లమెంట్ స్థానాలపైన ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక 7 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపైన ఇంకా కసరత్తు కొనసాగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు అయితే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1 నుండి 3 పేర్లతోని జాబితాను సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే పీసీ ఆ జాబితాను సిఈసికి అధిష్టానానికి పంపినట్టు తెలిసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత, మరికొన్ని నియోజకవర్గాల్లో గందరగోళం ఉంది. ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపాలి. దానికోసం కొన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తుంటే మరికొన్ని నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉంది. నాకు టికెట్ ఇవ్వాలని కూడా పోటీ పడుతున్నారు. దీంతో ఆయా నేతల పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీకి చేర్చారు. ప్రధానంగా చూసుకున్నట్టే నాగర్ కర్నూల్ టికెట్ విషయంలో ఇటు మల్లు రవి కావచ్చు, అదేవిధంగా సంపత్ కావచ్చు, చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. మల్లు రవి ఇప్పటికే పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ పెద్దలను సంప్రదించారు. ఇవాళ కూడా ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఒకవైపు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూనే మల్లు రవి, మరొకవైపు ఢిల్లీ లాబింగ్ కూడా చాలా స్పీడప్ చేశారు. తనకు ఈసారి నాగర్ కర్నూల్ టికెట్ తనకే ఇవ్వాలని, తానే ఈసారి బరిలో ఉంటారని కూడా ఆయన పదే చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సంపత్ కుమార్ కూడా తాను కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. వీళ్ళిద్దరితో పాటు మరొక వైపు చారగొండ వెంకటేష్ కూడా యువ నాయకుడు, నాకు కూడా అవకాశం ఉంటే టికెట్ ఇవ్వాలని కూడా ఆయనే కూడా అంటున్నారు. సో ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ సంబంధించిన సీటు కొలిక్కి రాలేదు. ఇక మల్కాజ్గిరి సీటు విషయంలో చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి దింపారు కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో బలమైన అభ్యర్థిని దింపాలని అయితే కాంగ్రెస్ భావిస్తుంది. అయితే మొన్నటి వరకు విజయశాంతి పేరు పరిశీలనలో లేదు. కానీ విజయశాంతి పేరును పరిశీలన చేసి మల్కాజ్గిరి నుంచి ఈసారి బరిలో దింపితే ఎట్లుంటుంది అనేది కూడా ఇటు పీసీ కావచ్చు, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ కూడా భావిస్తుంది. స్క్రీనింగ్ కమిటీ విజయశాంతి పేరుని కూడా మల్కాజ్గిరి సీటు విషయంలో ఆమె పేరును కూడా జోడించి స్క్రీనింగ్ కమిటీ పంపినట్లు తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాదు, అదేవిధంగా ఆదిలాబాద్ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు ప్రజెంట్ లేరు. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. దాంతోపాటు అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే వరంగల్ దొమ్మటి సాంబయ్య, అదేవిధంగా సర్వే సత్యనారాయణ, పరమేశ్వర్, రామగల్ల పరమేశ్వర్ 3 పేర్లు పరిశీలన ఉన్నాయి. అయితే దొమ్మటి సాంబయ్య రేవంత్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితులు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనతోని ట్రావెల్ చేస్తున్నారు. అదేవిధంగా సర్వే సత్యనారాయణ కూడా మాజీ కేంద్ర మంత్రి, దాంతోపాటు రామగల్ల పరమేశ్వర్ పేరు కూడా చేర్చినట్లు తెలుస్తుంది. సీనియర్ నాయకులు ఆయన పేరును కూడా జోడించాలని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూస్తున్నట్లయితే అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిధులుగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయనకు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన గత కొద్ది రోజుల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. కానీ ఆడ కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వాలని కూడా పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. కోమరెడ్డి వెంకరెడ్డి కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు ట్రై చేస్తున్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ అన్న కుమారుడు కూడా టికెట్ కావాలని కూడా కోమరెడ్డి కూడా కోరుతున్నట్లు తెలుసు. సో అది కూడా కొలిక్కి రాని సందర్భం అయితే కనబడుతుంది. మరొక వైపు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన సతీమణి, అదేవిధంగా మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఇద్దరి మధ్య కొలిక్కి రావట్లేదు. దానిపైన కూడా తర్జన కొనసాగుతుంది. మరోవైపు విహెచ్ కూడా తనకు టికెట్ కావాలని చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. సో ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు అయితే ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే రావట్లేదని చెప్పాలి. అదేవిధంగా
మెదక్ నుంచి కూడా నీలం మధు కావచ్చు, అదేవిధంగా జగ్గారెడ్డి కూడా టికెట్ కావాలని ఆశిస్తున్నట్లు తెలిసింది. జగ్గారెడ్డి ఆయన బయటికి చెప్పకపోయినప్పటికీ ఏఐసీసీ పెద్దలతోని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. సో ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీ అయితే రానట్టు తెలిసింది. మిగిలిన కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో ఒక క్లారిటీతోనైతే నేమ్స్ను పంపించినట్టు తెలిసింది. బహుశా పీసీ ఇవాళ రేపట్లో కూడా ఒక మరోసారి అక్కడ సునీల్ కనుగోలు టీం కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ నిర్వహించిన సర్వేల ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏఐసీసీ నిర్వహించిన సర్వే ఆధారంగా ఆ నేమ్స్ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది, చేసే అవకాశం కూడా ఉంటుందని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది, అటువైపు బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను కొంతమేరకు అభ్యర్థులను పోటీకి దింపడానికి కూడా ఖరారు చేస్తుంది. సో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంలో కావచ్చు, కసరత్తు చేయడంలో కావచ్చు కొద్దిగా ఆలస్యంగా అవుతుందని చెప్పాలి. ఎందుకంటే స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలుగా రాష్ట్రంలో భేటీ సమావేశాలు నిర్వహించి సర్వే ఆధారంగా బలమైన నేతలను బరిలో దింపాలని భావిస్తున్న తరుణంలో కొద్దిగా ఆలస్యమైనది అనేది గాంధీభవన్ వర్గాలు కావచ్చు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ మొత్తం 17 పార్లమెంట్ స్థానాలలో మెజార్టీ స్థానాలను 14 స్థానాలను కైవసం చేసుకుంటానే పదే ఇటు సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని కూడా వాళ్ళు కూడా పదే చెప్తున్నారు. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో, కసరత్తు విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నేతల్లో ఒక టాక్ వినబడుతుంది. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే స్క్రీనింగ్ కమిటీ ఇక్కడ తెలంగాణలో నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ తన జాబితాను ఢిల్లీకి చేర్చింది. బహుశా 1-2 రోజుల్లో కొంత మేరకు అంటే 8 నుండి 9 పేర్లతోని మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంటుంది. చివరి అంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత మరొక జాబితాను విడుదల చేసే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే క్లియర్ కట్గా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే పార్లమెంట్ నియోజకవర్గాలు క్లియర్ కట్గా ఉన్నారో వాళ్లకు ఇస్తామని హామీ ఇచ్చారో ఇప్పటికే కొంత మేరకు ఆ నేతలు గ్రౌండ్లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళకు పూర్తిగా టికెట్ అనౌన్స్ చేస్తే వాళ్ళు మరింత వేగంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో అయితే ముందు ఒక ఫస్ట్ విడతలో 8 నుండి 9 సీట్లను ప్రకటించే అవకాశం ఉంటుంది. తర్వాత మిగిలిన సీట్లను మరొక దఫాలో రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. బహుశా చూడాలి ఈ వారం ముగింపు లోపల మొదటి జాబితాలో కొంతమంది పేర్లు వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అనిల్.